ఇలాంటి ఎంఆర్ఐలు నా దగ్గర వందలు వేలు ఉన్నాయి ఫోన్లో. కానీ వీళ్ళందరూ కూడా కొంతకాలం ట్రై చేస్తే ఇలా అయ్యారు. ఎప్పుడైతే మీ షోల్డర్ ఫ్రీ అవుతుందో ఐ విల్ నాట్ సఫర్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. ఏజ్కి దీనికి సంబంధం లేదు, డిసిప్లిన్కి సంబంధం ఉంది. యూ హ్యావ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 8 o'clock. యూ హ్యావ్ టు ఈట్ యువర్ ఓన్ ఫుడ్. నాన్ వెజ్ నుంచి వెజ్గా మారిపోకూడదు, వెజ్ వాడు నాన్ వెజ్గా మారకూడదు. లావెక్కేమైనా డైటింగ్ చేయకూడదు, డైటింగ్ చేసేవాడు ఎక్కువ తినకూడదు. బేసికలీ రిక్వైర్ క్రమశిక్షణ లేకపోతే శిక్ష తప్పదు. చాలా పాత సామెత. సో ఐఎమ్ టెలింగ్ యూ, హియర్ ఈజ్ వన్ మేడం, ప్లీజ్ కమ్. యాక్చువల్లీ చాలా రిక్వెస్ట్ చేస్తే మేడం గారు వచ్చారు. శాంతి వాసిరెడ్డి గారు అని, షీజ్ ఎల్ఎల్ఎం, చాలా సీనియర్ లాయరు. ఈ మేడం గారు 3 floors బిల్డింగ్ నుంచి కింద పడ్డారు. సో 3 ఎముకలు ఇరిగాయి, ఒకటి మొత్తం ముక్కలు అయిపోయాయి. తను అదే నిమిషంలో ఆపరేషన్ అవ్వాల్సింది. కాదు వాళ్ళ ఫ్యామిలీకి నాకున్న రిలేషన్, నా మీద ఉన్న నమ్మకంతో దాదాపు 16 years అయింది తను. బట్ షీఈ్ వెరీ వెరీ డిసిప్లిన్. చెప్పినన్ని తుచా తప్పగా పాటించి ఈరోజు మన ముందున్నారు. సో ఈరోజు మీరందరూ వై ఐ కాల్ యూ ఈజ్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్. సర్జరీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎసెన్షియల్ థింగ్స్, బట్ నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ వరకు ఇట్ కెన్ సేవ్ లాట్స్ ఆఫ్ పీపుల్. తిండి ఎండ సరిగా ఉండాలి, విటమిన్ డి డెఫిషియన్సీ కాకూడదు, మన షోల్డర్స్ చెడిపోకూడదు. దట్ మీన్స్ యువర్ షోల్డర్ షుడ్ బి ఫైన్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఎ వాచ్ సీజన్ వైజ్ వాట్ విల్ హ్యాపెన్. సో ఐ విల్ జస్ట్ కొన్ని నిమిషాలు మేడంకి ఇస్తాను. షీ విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్.